హాయ్ దిస్ ఈజ్ నారాయణ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో 8 మార్క్స్ డిస్కస్ చేసాం, ఇప్పుడు 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పాను. ఏంటి విషయాలు అంటే, ఇందులో మ్యాక్సిమం 8 మార్క్స్ అనేవి ఏం చదువుకోవాలి, 4 మార్క్స్ అనేవి ఏ లెసన్స్ చదువుకోవాలి, అలాగే 2 మార్క్స్ కూడా ఏ లెసన్స్ చదువుకోవాలో చెప్పాను. 8 మార్క్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కాబట్టి విడిచిపెట్టేయండి. ఇప్పుడు 4 మార్క్స్లోకి రండి. ఓకేనా? సో 4 మార్క్స్ అనేవి ఏ లెసన్స్ అనేవి చదువుకోవాలో చెప్తాను. ఫస్ట్ కెమికల్ బాండింగ్, ఓకేనా, రసాయన బంధం, తర్వాత పదార్థము స్థితులు, తర్వాత స్టాయిక్యోమెట్రీ, తర్వాత ఉష్ణగతిక శాస్త్రం, తర్వాత రసాయన సమతాస్థితి, హైడ్రోజన్ సమ్మేళనాలు, అండ్ లాస్ట్ వన్ పి బ్లాక్లో 13th గ్రూప్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది 4 మార్క్స్ సంబంధించిన చాప్టర్స్. ఓకే, అది. సో అయితే ఏ లెసన్స్ నుంచి ఏ క్వశ్చన్ చదవాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇదే 4 మార్క్స్ లిస్ట్ అనమాట. సో 4 మార్క్స్లో ఫస్ట్ క్లాస్ అని చెప్పాను, రసాయన బంధం. ఇందులో మస్ట్ అన్సుడ్గా చదువుకోవాల్సిన కొన్ని క్వశ్చన్లు చెప్తాను. ఇందులో మీకు ఇంపార్టెంట్ అన్ని నేను రాశాను, బట్ ఇందులో పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాల్సిన క్వశ్చన్ చెప్తాను. ఓకేనా? అది. అందులో ఫస్ట్ వన్ PCl5 SF6 అనమాట, స్ట్రక్చర్స్ అనమాట. అంటే దాని యొక్క అణువులో ఏర్పడి సంకరీకరణం గురించి వివరించాలి. ఓకేనా? అండ్ దాని యొక్క నిర్మాణము, దాంట్లో ఉన్న సంకరీకరణం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది ఏంటనేది కొంచెం రాయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? అది. అయితే అందులో ఇంకొక మేజర్ టాపిక్ ఇంపార్టెంట్ అయినది ఫాజన్ రూల్స్, ఫాజన్ నియమము అంటాం. ఓకేనా? ఆ ఫాజన్ నియమాలు రాసి ప్రతిదానికి కూడా ఉదాహరణ రాయాలి. మినిమం ఒక్క ఉదాహరణని రాయడానికి ప్రయత్నించాలి. ఓకేనా? అది. నెక్స్ట్ ద్విధ్రువభ్రామకం గురించి. ఇది ఆప్షనల్ అనమాట, అంటే మస్టన్సుడ్గా చదవాలని లేదనమాట. మీకు నచ్చితే చదవచ్చు, లేదంటే విడిచిపెట్టవచ్చు. బట్ ఈ 2 క్వశ్చన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకటి PCl5 SF6, రెండోది ఫాజన్ రూల్స్ అనమాట. ఓకేనా? అది ఆ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. BF3 NF3 అణువుల్లో NF3 ద్విధ్రువభ్రామకం ఉన్నది, కానీ BF3కి ఉండదన్నమాట. దానికి రీజన్ ఏంటో రాయవలసి ఉంటుంది. ఓకే, అలాగే ఇంకొక క్వశ్చన్ NF3 NH3 గురించి. ఓకే, సో అది అంటే ఇది ద్విధ్రువభ్రామకంకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, అది. ఇది కూడా మీకు ఆప్షనల్లే, మస్టన్స్గా చదువుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటి? సమన్వయ సంయోజని బంధం అంటే ఏమిటి, ఒక ఉదాహరణతో వివరించాలి. ఓకేనా? ఇది. నెక్స్ట్ హైడ్రోజన్ బంధం అంటే ఏమిటి, ఇవి కూడా ఎన్ని రకాలు వివరించాలి. సో ఈ 2 క్వశ్చన్ మాస్టర్స్. మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి PCl5 SF6 చెప్పాం కదా, ఆ 2లో ఒకటి, ఇంకొకటి ఫాజన్ రూల్స్. సో ఇది మీరు ఇవి నేర్చుకుంటే చాలు ఈ లెసన్లో. రిమైనింగ్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ రాశాను. ఏ బ్యాచ్ వాళ్ళు అంటే నాకు 60కి 60 దగ్గర రావాలనుకున్న వాళ్ళు రిమైనింగ్ క్వశ్చన్లు CH4 కానీ ఇక్కడ ద్విధ్రువభ్రామకంలో ఉన్న క్వశ్చన్స్ కానీ నేర్చుకుంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు అనమాట 100%. ఓకే, నెక్స్ట్ పదార్థము స్థితులు. ఈ లెసన్ చూడండి ఒకసారి. పదార్థము స్థితిలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇందులో మీరు మేజర్గా చదువుకోవాల్సింది ఇది ఒకటి. సి, చలద్వాయు సమీకరణం నుంచి బాయిల్, చార్లెస్, గ్రాహము, డాల్టన్. ఓకే, మళ్ళీ చెప్తాను. బాయిల్, చార్లెస్, గ్రాహము, డాల్టన్ యొక్క నియమాలను రప్పించాలి ఈ చలద్వాయు సమీకరణం నుంచి. ఓకేనా? ఇది ఒక క్వశ్చన్. రెండవది వాయు అనుచలన సిద్ధాంతం ముఖ్యాంశాలు. ఓకేనా? ఈ 2 క్వశ్చన్లు 99% మీరు చదువుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఎవరైనా సరే చదువుకోవాలనుకుంటే B క్వశ్చన్ కూడా చదువుకోవాలి. ఓకే, తర్వాత లాస్ట్ ఈ 3 చదివిన తర్వాత కూడా ఇందులో మాకు ఇంకా ఆప్షనల్ సేఫ్ జోన్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ ఆదర్శవాయు సమీకరణం. ఓకే, ఇది. సో ఇందులోన ఈ 4 క్వశ్చన్లు. నెక్స్ట్ స్టాయిక్యోమెట్రీ చూడండి. స్టాయిక్యోమెట్రీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు సాధారణంగా కొన్ని ఉన్నాయి, కానీ నేను అందులో మేజర్గా 2 క్వశ్చన్లు మాత్రం మీకు చదువుకోమని చెప్తాను. ఒకటి, ఆక్షీకరణ క్షయకరణ చర్యలను అయాన్ ఎలక్ట్రాన్ పద్ధతి ద్వారా తుల్యం చేయడం. ఓకేనా? అది ఎక్కడ? ఆమ్ల సమక్షంలోను, క్షార సమక్షంలోను. ఓకేనా? మీకు ఆమ్ల సమక్షంలో మేజర్గా ఇంపార్టెంట్ అయిన 4 ఉన్నాయి. 4 ఇందులో ఒక రియాక్షన్ రాసి చూడండి ఒకసారి. ఉంది
Cr2O7-2 plus SO3-2 gives rise to Cr+3 plus SO4-2. ఓకేనా? అలాగే మరొక 3 రియాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఆమ్ల సమక్షంలో అవి చదువుకోవాల్సి ఉంటుంది. మీకు క్షార సమక్షంలో కూడా ఆక్షీకరణ క్షయకరణ చర్యల్ని అయాన్ ఎలక్ట్రాన్ పద్ధతి ద్వారా తుల్యం చేయడం ఒకే ఒకటి ఉంది మీకు మేజర్గా ఇంపార్టెంట్ అయినది ఇంటర్మీడియట్లో క్షార సమక్షంలో. ఓకేనా? అది ఒక్కటి మీరు నేర్చుకుంటే చాలు. ఇది సో ఇందులో ఈ ఆమ్ల సమక్షంలో కానీ క్షార సమక్షంలో కానీ మ్యాక్సిమం 90% అడిగే ఛాన్స్ ఉంది. అది ఒకవేళ దాటితే సెకండ్ ఏదైనా అడుగుతాడంటే అనుభావిక ఫార్ములా ఫార్ములా మీద లెక్కలు ఉన్నాయి. ఓకేనా? అవి చదువుకోవాల్సి ఉంటుంది. అనుభావిక ఫార్ములా ఫార్ములా మీద లెక్కలు ఉన్నాయి. అది మాత్రమే చదివితే చాలు అన్నమాట. అది సో ఈ 2 క్వశ్చన్లే మేబీ 100% వస్తూ ఉన్నాయి. ఓకేనా? మనం ఇంకా పేపర్ హార్డ్గా ఇస్తే వచ్చిన క్వశ్చన్స్ ఇదిగో ఈ 2 నార్మాలిటీ మీద. ఓకేనా? అలాగే ఆక్షీకరణ సంఖ్యలు అనేవి మనము క్యాలిక్యులేట్ చేసే పద్ధతులు అనేవి కొన్ని ఉన్నాయి కదా, అందులో ఇంపార్టెంట్ అని రాశాను. బట్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్గా రాశాను, ఒక 4 రాశాను, ఒక 3 రాసినట్టున్నాను. ఇవి చదువుకుంటే కొంతవరకు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇది మ్యాక్సిమం ఈ ఫస్ట్ 2 మాత్రమే చదవండి. ఓకేనా? అంటే లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ 2 చదవండి. ఓకేనా? తుల్యం చేయడము, అలాగే ఒకటి అనుభావిక ఫార్ములా మీద లెక్కలు చేయడం. ఓకే? ఇది నెక్స్ట్ ఉష్ణగతిక శాస్త్రం. ఓకేనా? ఉష్ణగతిక శాస్త్రంలో కూడా మీకు మేజర్గా ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది హెజ్ స్థిరోష్ణ నియమం అన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా? ఇది వచ్చాక రిమైనింగ్ వాటికి వెళ్ళండి. సెకండ్ వన్ ఏదైనా నేర్చాలి అంటే ఇది ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమము, 2వ నియమము, 3వ నియమం. ఓకేనా? అది దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ దేనికి ఇస్తారు అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఏంటి? విస్తార గహన ధర్మాలు. ఓకేనా? దానికి ఒక ఉదాహరణలు ప్రతిదానికి. ఓకే? ఇది ఒక క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్ మేజర్. ఓకే? నెక్స్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చదువుకుంటే చాలు. ఇంకా మరి కొంచెం మార్కులు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా మీరు చేయవలసింది ఇదిగా ఉష్ణధారణ అంటే ఏమిటి, Cp - Cv = R ఉత్పాదించాలి, ఈ సమీకరణం రప్పించాలి. ఓకేనా? ఇది ఓకే. మీకు ముందు ఇంతకు ముందు చూపించాను. అందులో ఏమో తెలుసా, ఇదిగో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇందులో చూడండి లాస్ట్లో ఉంటుంది క్వశ్చన్. ఇదిగో ఎంట్రోపీ భావనను వివరించండి, ఎంథాల్పీ అనగానేమి, ప్రమాణ చర్య ఎంథాల్పీని వివరించండి. ఇది ఒక క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఇది 1 or 2 times కూడా పడ్డది పబ్లిక్లో. రిమైనింగ్ చాలా ఎక్కువ సార్లు పడ్డది. ఫస్ట్ ప్రిఫరెన్స్ హెజ్ నియమము, తర్వాత ఉష్ణగతిక శాస్త్రం మొదట, 2వ, 3వ నియమాలు, తర్వాత ఇంతకు ముందు పేజీలో చూపించినట్టు ఏంటి విస్తార గహన ధర్మాలు, నెక్స్ట్ Cp - Cv = R, అండ్ లాస్ట్ వన్ ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ. ఓకేనా? ఇది అనమాట మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఉష్ణగతిక శాస్త్రంలో. ఓకే? నెక్స్ట్ లెసన్ చూడండి. నెక్స్ట్ లెసన్ ఏంటి? రసాయన సమతా స్థితి. ఓకే? రసాయన సమతా స్థితిలో కూడా మీరు నేర్చుకోవాల్సింది లీ-చాట్లీ సూత్రం వివరించండి. అందులో అమోనియా సల్ఫర్ ట్రయాక్సైడ్ పారిశ్రామిక తయారీలో లీ-చాట్లీ సూత్రం ఉపయోగాన్ని వివరించండి అని ఉంది ఈ క్వశ్చన్. ఇందులో అమోనియా ఒక క్వశ్చన్, సల్ఫర్ ట్రయాక్సైడ్ ఒక క్వశ్చన్. ఈ రెంట్లో ఏదో ఒకటి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు అమోనియాకి సంబంధించి సల్ఫర్ ట్రయాక్సైడ్ సంబంధించి లీ-చాట్లీ సూత్రం ఉపయోగించి వివరించడం అనేది ఉంటుంది కదా కాన్సెప్ట్, అది ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే? అది ఒకవేళ పొరపాటున తప్పితే మీకు వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ ఒకే ప్రయారిటీ, వీటికి మనం సపరేట్గా ఏం ప్రయారిటీ ఇవ్వలేము, అన్నీ ఒకే ప్రయారిటీ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా 2 లేదా 3 సార్లు పడిన క్వశ్చన్సే పబ్లిక్లో. ఒకటి ఏంటది, బ్రౌన్స్టెడ్ ఆమ్లాలు క్షారాలు అంటే ఏమిటి, లూయి ఆమ్లాలు క్షారాలు అంటే ఏమిటి, కాంజుగేట్ ఆమ్లము క్షారం అంటే ఏమిటి. ఓకేనా? దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట ఇవన్నీ. ఓకే? అది తర్వాత ఇది ఒకటి ఏంటి, KPKCల మధ్య సంబంధం. ఓకేనా? అది అమోనియా మీద అడగచ్చు, సల్ఫర్ ట్రయాక్సైడ్ మీద అడగచ్చు అనమాట, ఏదైనా అడగచ్చు. ఓకేనా? సో ఇది మనకి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఒక్క క్వశ్చన్ చదవండి చాలు. ఓకే? లీ-చాట్లీ సూత్రం వివరించి. ఓకేనా? అర్థమవుతుంది కదా? రిమైనింగ్ మీకు ఇది అంత సింపుల్ కాన్సెప్ట్ అని చదవాలనుకున్న వాళ్ళు చదవండి. ఫస్ట్ బ్రౌన్స్టెడ్ ఆమ్ల క్షారాలు, లూయి ఆమ్లాల క్షారాలు, కాంజుగేట్ ఆమ్ల క్షారం అంటే ఏంటి, ఇది చాలా ఈజీయే, చదువుకుంటే చాలా ఈజీ అనమాట. ఓకేనా? అది మిగతావి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, అవి మాత్రం చదవడానికి ప్రయత్నించండి. అది నెక్స్ట్ ఏంటి, హైడ్రోజన్ దాని సమ్మేళనాలు. ఓకేనా? ఇందులో కూడా మీరు మేజర్గా చదువుకోవాల్సిన క్వశ్చన్ ఒక 2 ఉన్నాయి. ఒకటి ఏంటి,
సంశ్లేషిత రెజిన్ పద్ధతి, కాల్కన్ పద్ధతి, వినిమయ రెజిన్ పద్ధతి. ఓకేనా? సో వీటిని ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తారంటే ఇది కఠిన జలాలని మృదు జలాలుగా మార్చడానికి ఉపయోగించిన పద్ధతులు అనమాట. ఈ మూడు కూడా. ఈ మూడిట్లో ఏవో ఒక రెండు కాంబినేషన్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది తప్పిందంటే రెండవ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ కొరతగా కలిగే హైడ్రైడ్లు, ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఉన్న హైడ్రైడ్లు, ఎలక్ట్రాన్ అధికంగా ఉన్న హైడ్రైడ్లు. ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండు చదవండి మస్టర్స్. ఓకే. దీని తర్వాత ఎక్కువగా ఇస్తున్న క్వశ్చన్ ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది యావరేజ్ స్టూడెంట్స్ చదవకండి, ఇది మీకు అర్థం కాదు. ఓకేనా? ఒకవేళ అర్థమైన రాయడానికి మీరు ఇబ్బంది పడతారు, అక్కడికి వెళ్తారు సగం మర్చిపోతారు కూడా. కాబట్టి ఈ రెండు క్వశ్చన్ నేర్చడానికి మాత్రం ప్రయత్నించండి. ఓకే. అది ఇంకా ఇందులో 2 మార్క్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షను, భారజలము, ఓకేనా, హైడ్రోజన్ స్థానము, ఇవన్నీ 2 మార్క్స్ అనమాట. బట్ మాస్టర్స్గా మీరు 4 మార్క్స్ నేర్చుకోవాల్సింది ఈ రెండే. ఓకేనా? ఇది ఒకటి. బట్ ఇది తెలివైన వాళ్ళు అంటే ఏ బ్యాచ్ ఏ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఇది నేర్చండి. ఓకే. ఇది హైడ్రోజన్ సమ్మేళనాలు. ఇక పి బ్లాక్ రండి. ఓకే. పి బ్లాక్లో మీరు నేర్చుకోవాల్సినవి ఈ రెండే. ఓకే. ఒకటి డైబోరిన్ తయారీ, దాని నిర్మాణం గురించి వివరించాలి. ఇంకోటి ఏంటి, సరైన ఉదాహరణతో బోరాక్స్ పోస్ పరీక్షను వివరించాలి. ఈ రెండు క్వశ్చన్లు మాత్రం నేర్చుకుంటే చాలు మీకు. ఓకేనా? పి బ్లాక్లో ఇది. సో మేజర్గా మీకు ఎన్ని చెప్పాను ఇప్పటికీ? దాదాపు మహా అయితే ఒక 15-16 క్వశ్చన్లు మాత్రమే చెప్పాను. ఓకే. సో ఈ 15-16 క్వశ్చన్లు ఈ 4 మార్క్స్ అనేవి నేర్చుకుంటే పక్కాగా 99% 5 క్వశ్చన్లు పక్కాగా వస్తాయి. నేను గ్యారెంటీ ఇస్తాను దీనికి. ఓకేనా? ఇది మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.